రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తన ప్రజలుగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అందులో మనం కూడా ఉన్నాం కదా. అందుకే ఆయనను అనుసరిస్తున్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము. కాబట్టి ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మరి మనలను తనకు స్వకీయ స్వాస్థ్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనలను ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా ఆయన ఎంచుతూ ఉన్నాడు. మనలను ప్రత్యేకపరిచి లోకము నుంచి ప్రత్యేకంగా మనలను చూస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తూ రక్షిస్తూ ఉన్నటువంటి దేవుడు. అలాగ మనలను కాపాడుతూ ఉంటాడు. మనలను ఎన్నడూ విడనాడనంట, ఎడబాయడంట. ఎందుకంటే ఒకసారి ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒకసారి నిబంధన చేసిన తర్వాత దేవుడు ఆ నిబంధనను రద్దుపరచడు. మన పితరులతో చేసినటువంటి ప్రమాణములను, వారికి ఇచ్చినటువంటి వాగ్దానములను అనుసరించి ఇప్పటికీ మనందరిపైన కృప చూపుతున్నటువంటి వాడు. అబ్రహాముతో చెప్పాడు కదా, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. సమస్త జనులు అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా అబ్రహాము సంతానంగా దేవుడు వాగ్దానం చేసేశాడు. అందుకే స్వజనులు అంటాము, అన్యజనులు అంటాము. అయినా సరే అన్యజనులకు కూడా సువార్త ప్రకటింపజేసి వారిని కూడా తన స్వాస్థ్యంలో చేర్చుకోవటానికి దేవుడు ఎంతో ఇష్టము కలిగి ఉన్నాడు. మరి ఈ రీతిగా అంత కృపను చూపిస్తూ, అంత జాలిని చూపిస్తూ మన పక్షమున ఆయన గొప్ప కార్యములు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. విడనాడకుండా, ఎడబాయకుండా, ఎల్లప్పుడూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుచూ, కునుకక నిద్రపోకుండా మనలను చూస్తూ కాపాడుతూ రక్షిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి మనము ఏమాత్రము విడిచిపెట్టకూడదు. తన స్వాస్థ్యమును ఆయన విడనాడడంట, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని. అది ఎంత మాత్రము నిజము కాదు. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు, ఎన్నడూ ఎడబాసేవాడు అసలు కానే కాదు. నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడదాలనే చూస్తున్నాడు, ఎల్లప్పుడూ రక్షించాలనే చూస్తున్నాడు. నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేయాలని ఆయన చూస్తున్నాడు. నీవు ఆయన యొక్క రక్షణలో ఎల్లప్పుడూ ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. మనమే ఒక్కొక్కసారి ఆ కంచెను దాటుకొని పోతూ ఉంటాం. కంచెను దాటిపోతూ ఉంటే అది మనకు ప్రమాదాన్ని తీసుకువస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానంలో ఆయన విడిచిపెట్టకుండా ఉంటే ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని మన పితరులతో చేసిన ప్రమాణాన్ని మనకు కూడా వర్తింపజేస్తున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా అవును, ఆమెన్ అని నీవు నేను స్వతంత్రించుకోవటానికే. అది నాకు కాదు ఇచ్చింది అనుకోవటానికి కాదు. నీకు కాకపోయినా నీ పితరులకు ఇచ్చిన వాక్యంలో ఇచ్చి నీవు ధ్యానిస్తుంటే క్రీస్తు ద్వారా ఇప్పుడు అన్నిటినీ పొందుకోవటానికి నీవు అర్హుడవే. కాబట్టి ఈ వాగ్దానం నాకు కాదు వారికి ఇచ్చాడు అని నీవు అనుకోవలసిన అవసరం లేదు. దేవుడు నన్ను విడనాడేశాడు అని నీవు చింతించవలసిన అవసరం అంతకన్నా లేదు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నిన్ను తనకు స్వకీయ జనముగాను, సొంత స్వాస్థ్యముగాను, తన కుమారుడుగా కుమార్తెగా నిన్ను అంగీకరించి ఉన్నాడు. అదే మనకు ధన్యత. ఆ ధన్యతను కోల్పోకుండా ఆయన సన్నిధానంలో నిలిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో అద్భుత ఆశ్చర్య కార్యములతో ప్రతిరోజు మమ్మల్ని నడిపిస్తున్నావు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి కాపాడినందుకే స్తోత్రాలు. అయ్యా, మీరు ఇచ్చిన గొప్ప వాక్యమును బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మరి మీ యొక్క వాక్యము మా కన్నులకు దీపమై ఉన్నది, మమ్మల్ని నడిపించేది. నీవు ఎన్నడూ విడువను, ఎడబాయను, నిన్ను నాకు స్వకీయ స్వాస్థ్యంగా చేసుకున్నాను అని నీవిచ్చినటువంటి గొప్ప వాగ్దానంను బట్టి వందనాలు. దీనిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎల్లప్పుడూ నీవు మాకు తోడు నీడగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడవే అని మేము ఆనందంతో, సంతోషంతో, ధైర్యంతో ముందుకు సాగి నీ యొక్క క్రియలను కొనసాగింపజేసేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు మా అందరిలోంచి బయటకు తీసుకొని వచ్చి మా పితరుల వలె అంతకంటే ఎక్కువగా నిన్ను విశ్వాసంతో అనుసరించే వారంగా ఉండే కృప మాకు అనుగ్రహించవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.